ఏపీ పాలిటిక్స్ మొత్తం ఆ ఒక్క తేదీ చుట్టే తిరుగుతున్నాయి. ఆ ఒక్క తేదీ కోసము వెయిట్ చేస్తున్నాయి. ఆ రోజును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆ రోజే మార్చి 27. మార్చి 27వ తేదీని వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ప్రచారానికి ముహూర్తం ఖరారు చేసుకున్నాయి. మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇడుపులపై నుంచి ఆయన జనంలో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు సైతం అదే రోజు ప్రజాగళం పేరుతో చిత్తూరులో రోడ్ షో ప్రారంభించనున్నారు. ఎన్నికల ప్రచారానికి ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టనున్నారు టీడీపీ అధినేత. మార్చి 27 నుంచే వారాహి కూడా రోడ్డు ఎక్కనుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర నుంచి వారాహి యాత్ర చేపట్టనున్నారు. అక్కడి నుంచి తన ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించనున్నారు జనసేనాని. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమరావతి నుంచి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మార్చి 27 అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి మూడు పార్టీలు. ఆ రోజు నుంచే ముహూర్తం ఖరారు చేసుకున్నాయి ఎన్నికల ప్రచారానికి. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో మూడు కీలకమైన పార్టీలు తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్సీపీ మూడు పార్టీలకు సంబంధించి కూడా ఎన్నికల సమర శంఖాన్ని పూరించేందుకు ఈ నెల 27న సమర శంఖం పూరించబోతున్నాయి. 2/27 అంటే 2+7 9. అందరికి కూడా లక్కీ నెంబర్ 9గా ఆ పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. దీనిలో భాగంగానే 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో మూడు పార్టీ అధినేతలు వివిధ కార్యక్రమాలకి ఎన్నికల సమర శంఖాన్ని పూరించబోతున్నారు. ఇక ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి పీఠాన్ని మరోసారి అవరోధించేందుకు కూడా మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకి శ్రీకారం చుట్టారు. ఈ బస్సు యాత్రకు సంబంధించి 27వ తేదీ ఉదయం ఇడుపులపాయ, కడప జిల్లా ఇడుపులపాయలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రి సమాధి వద్ద ఘనంగా నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి ఆయన కడప, పొద్దుటూరు, బద్వేలు మీదుగా కడప చేరుకుంటారు. ఆ రోజు అక్కడ బస్సు యాత్ర మొత్తం నిర్వహించి ప్రొద్దుటూరులో మధ్యాహ్నం బస్సు యాత్ర కొనసాగిస్తూ ప్రొద్దుటూరులో సాయంకాలం బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత హిందూపురం, కర్నూలు, కడప, అనంతపురం మీదుగా వరుసగా కూడా ఆయన రోడ్ షోలు, బస్సు యాత్రలు దాదాపుగా కొనసాగబోతూ ఉన్నాయి. దాదాపుగా 21 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగబోతూ ఉంది. ఈ నెల 27వ తేదీ నుంచి 21 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగబోతూ ఉంది. గతంలో సిద్ధం సభలు నిర్వహించిన 4 చోట్ల మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఈ బస్సు యాత్రని నిర్వహించట్లేదు. ఇక రెండోది, తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ఈ నెల 27వ తేదీ నుంచే ప్రజాగళం పేరుతో చిత్తూరు జిల్లా నుంచి కూడా ఆయన రోడ్ షోని ప్రారంభించబోతున్నారు. చిత్తూరు, హిందూపురం, రాజంపేట, తిరుపతి, కర్నూలు మీదుగా కూడా ఆయన దాదాపుగా 8 రోజుల పాటు కూడా ప్రజాగళం పేరుతో యాత్ర నిర్వహించబోతున్నారు. అయితే ఆయన కూడా 27వ తేదీన చిత్తూరు నుంచి ఆయన యాత్ర ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా దాదాపుగా ఖరారైంది. 5 రోజులకు సంబంధించిన రూట్ మ్యాప్ని ఆ పార్టీ నేతలు ఇప్పటికే విడుదల చేశారు. గతంలో 2 సార్లు ప్రజాగళం పేరుతో యాత్ర నిర్వహించాలని చెప్పి కూడా వాయిదా పడింది. తాజాగా 27 నుంచి తిరిగి ప్రారంభం కాబోతా ఉంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో 2-3 దఫాలుగా వారాహిని యాత్రని కొనసాగించారు. ప్రజా సమస్యల ఏజెండాగా ఈ యాత్రని ఆయన ప్రారంభించున్నారు. ఈ నెల 27వ తేదీన ఉత్తరాంధ్ర నుంచి, ఇంకా ఎక్కడి నుంచి అనేది అధికారికంగా ఖరారు కాలేదు, కానీ 27వ తేదీ నుంచి ఉత్తరాంధ్ర నుంచి కూడా వారాహిని యాత్రకి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తూ ఉంది. దాదాపుగా ఆయన కూడా ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుంచి ఆయన యాత్రని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా విశాఖపట్నం సిటీ నుంచి ఏదో ఒక నియోజకవర్గంలో ఆయన యాత్ర ప్రారంభించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గతంలో విశాఖపట్నంలో వారాహిని యాత్ర నిర్వహించారు. సిటీలో నిర్వహించిన ప్రాంతం నుంచి తిరిగి ఆయన యాత్ర ప్రారంభించేందుకు పార్టీ నాయకులు అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా 3 ప్రధాన పార్టీ నేతలు, 3 పార్టీల అధ్యక్షులు 27వ తేదీ నుంచి 3 చోట్ల నుంచి కూడా యాత్రలకి శ్రీకారం చుట్టారు. ప్రియా.